పేస్ మేకర్ వచ్చిందండి. సో 72% కొట్టుకునే గుండె 62% కొట్టుకుంటుంది. సో మీరు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సో ప్రతి ఒక్క మెడికల్ సర్టిఫికెట్లు అవన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను ఒకసారి. చాలా అంటే చాలా బాధలో ఉన్నారు వీళ్ళు. పాపం రెక్క ఆడితే డొక్క ఆడని కుటుంబం వీళ్ళది, చాలా నిరుపేద కుటుంబం వీళ్ళది. వీళ్ళు చాలా నిస్సహాయంగా ఉన్నారు. సో ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం దగ్గర తీసుకురా నాన్న కెమెరా. వీళ్ళు ఏమో అంటున్నారు. సో గాయస్, వీళ్ళ చిన్న పిల్లలు ఎంత మధ్య మాట్లాడుతున్నారో ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు తోచినంతగా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. సో తిండి కూడా చక్కగా వీళ్ళకు దొరకట్లేదు. సో నా వంతు సహాయంగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా వంతు సహాయంగా అయితే నేను ఒక 500 నేను డొనేట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గాయస్. నేను తెలుసు కదా జమ్ముకుంటా మా వంతు సహాయంగా నేను ఒక 500 అయితే ఇవ్వగలుగుతున్నాను. సో అదే విధంగా ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ మీరు వెయ్యని వీడియోలా, మీరు తోచినంత వెయ్యని వీడియోలా ఈ వీడియో షేర్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నాకు తోచినంతగా నేను 500 అయితే నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు అందరూ సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అదే విధంగా నా ఆశీర్వాదం కూడా మీకు ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్క మీరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలి. అనుకున్నది ఆనందం కావాలి, కోరుకున్నది తొందరగా నెరవేరాలి. నీ ఆరోగ్యం మంచిగా కుదుటపడాలి. ఆ దేవుడు మంచిగా చల్లగా చూడాలి. తల్లి దేవుడు చల్లగా నజరంతా పోవాలి. ఏం కదా అక్క, నువ్వు ఏం భయపడకు, సరేనా?